పోలవరం జిల్లా ఎటపాకలో మైనింగ్ మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. అధికారుల అండదండలతో అక్రమ మైనింగ్ జోరుగా సాగుతోంది. ఆంధ్ర తెలంగాణ సరిహద్దు గ్రామాలు మైనింగ్ మాఫియాకు అడ్డాగా మారాయి. విలువైన ఖనిజ సంపదను తెలంగాణకు తరలిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారని గిరిజన సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎటపాక మండలం కన్నాయిగూడెంలో అనుమతుల మాటున అక్రమాలకు పాల్పడుతున్నారు కొందరు బినామీ వ్యాపారస్తులు. ఏజెన్సీ చట్టాలకు వ్యతిరేకంగా మైనింగ్ కి పాల్పడుతున్నారు. స్థానిక గిరిజనులకు చెందాల్సిన విలువైన ఖనిజ సంపదను కొందరు గిరిజనేతర బినామీలు దోచుకుంటున్నారు. ఇష్టానుసారంగా పరిమితికి మించి తవ్వకాలతో పచ్చని ఏజెన్సీలో చిచ్చు పెడుతున్నారని గిరిజన సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. స్థానిక గిరిజనుల పేరిట నల్లరాయి సేకరణ, అమ్మకాలకు అనుమతులు పొంది ఇష్టారీతిన బ్లాస్టింగ్లకు పాల్పడుతూ అధికారుల అండదండలతో కొండలను పిండి చేస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మైనింగ్, రెవెన్యూ అధికారులు తాయిలాలకు అలవాటు పడి ఏజెన్సీ ప్రాంతాల్లో తవ్వకాలకు ఇష్టారీతిన అనుమతులు ఇస్తున్నారని గిరిజన సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. అమాయక గిరిజనులను అడ్డుపెట్టుకుని దొడ్డిదారిన అనుమతులు పొంది అక్రమ మైనింగ్, క్రషర్ మిల్లుని నిర్వహిస్తూ తెలంగాణకు అధిక ధరలకు అమ్ముకుంటున్నా అధికారులు కన్నెత్తైనా చూడకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మైనింగ్ మాఫియా గుప్పెట్లో ఆదివాసీ ప్రజలు వణికిపోతున్నారు. ఎక్కడ చూసినా గానీ ఇల్లీగల్ మైనింగ్స్ బినామీ పేర్లతోటి పెట్టరేగిపోతున్నాయి. ఈరోజు ఎటపాక మండలం కన్నాయిగూడెంలో నల్లరాయి క్వారీ ఏదైతుందో సుమారు 2 ఎకరాల వరకు కొండను మొత్తం బ్లాస్ట్ చేసి చేసేస్తున్నారు. సాధారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక చట్టాలు ఉంటాయి. ముఖ్యంగా పీసా చట్టం నిబంధనల ప్రకారం ఇక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలైనా ఇంకే కార్యక్రమం చేయాలి. కానీ పీసా నిబంధనలకు తొంగలో తొక్కి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను బయట ప్రాంతం నుంచి వచ్చినటువంటి నాన్ ట్రైబల్స్ బినామీలు పెట్టి దోచుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలని, కన్నాయిగూడెం నల్లరాయి క్వారీని నిలిపివేయాలని గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.